ఇటీవల జరిగినటువంటి 24 గంటల్లో అమెరికాలో ఒక చోట ట్రక్ తోటి ఒక ఐసిస్ ఉగ్రవాది 12-15 మందిని చంపేశాడు. అదే రోజు బాంబు పేలింది. అదే రోజు కాల్పులు జరిగినాయి. అంటే 24 గంటల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమాలను చూసి మనం ప్రపంచవ్యాప్తంగా అంటే బిడెన్ వెళ్తున్నందుక లేకపోతే ట్రంప్ వస్తున్నందుక ఐసిస్ తన ఉనికిని కాపాడుకోవడానిక సిరియాక ఏంటి అసలు ఎట్లా దాన్ని చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈరోజు మిడిల్ ఈస్ట్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ ప్రారంభమైన తర్వాత ఏర్పడిన పరిణామాల్లో అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్కు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వకుండా గతంలో ఏదైతే అమెరికా కొంత ముస్లిం అపీజ్మెంట్ పాలసీ పాటించిందో అపీజ్మెంట్ పాలసీని పాటించాలని చూశాడు. కానీ అక్కడున్న పరిస్థితుల్లో అది కుదరలేదు. ఈ సోకాల్డ్ ఈ లిబరల్ డీప్ స్టేట్ అని మనం ఏదైతే అంటామో ఈ నెట్వర్క్స్, జార్జ్ సోరోస్ నెట్వర్క్, ఇవన్నీ ఎన్నో దశాబ్దాలుగా ఈ ఉదారవాదము ఈ పేరు మీద పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ తమకు వ్యతిరేకంగా పనిచేసే దేశాలు భారతదేశం పట్ల కావచ్చు, ఇజ్రాయెల్ పట్ల కావచ్చు, రకరకాల పరిస్థితుల్లో వీళ్ళు అవలంబిస్తున్న విధానాలు ఈరోజు అమెరికన్ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా డొనాల్డ్ ట్రంప్కి, ఎవరైతే నేషన్ ఫస్ట్ అనే పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చాడో, ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయినా మళ్ళా అంత భారీ స్థాయిలో గెలవడం ఈ ఉదారవాద ఈ నెట్వర్క్కి నచ్చలేదు. అతన్ని ఓడించాలని విపరీతంగా ప్రయత్నించారు వీళ్ళందరి నెట్వర్క్ ఏ స్థాయిలో బలంగా ఉందో ఈరోజు బైడెన్ దిగిపోతూ అమెరికా యొక్క అత్యున్నత పురస్కారాన్ని జార్జ్ సారోస్కు కూడా ప్రకటించాడు. ఇంతవరకు జార్జ్ సోరోస్ ఎప్పుడు వెనక ఉండే వ్యక్తి, ఈరోజు మొట్టమొదటిసారి జార్జ్ సోరోస్కు అమెరికా దేశపు అత్యున్నత పురస్కారాన్ని బైడెన్ ప్రకటించాడు. అంటే వీళ్ళందరి నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, వీళ్ళు ఎలా పనిచేస్తారు. ఇక వీళ్ళ గురించి మనం చరిత్ర తవ్వితే చాలా అనుబంధం వీళ్ళందరి మధ్యలో ఉంటుంది. వీళ్ళందరూ కలిసి తమకు వ్యతిరేకించే దేశాలని, తమ బిజినెస్లకు వ్యతిరేకించే దేశాలని, అవసరమైతే అక్కడ ఉన్న ప్రభుత్వాలని కూలదోయడం, మార్చడం, అవసరమైతే రకరకాల సాధనాలతో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎగదోయడం, ఇదన్నీ ఇటీవల కాలంలో మనకి బంగ్లాదేశ్ అనేది ఒక ప్రధానమైన ఉదాహరణ. వీళ్ళు ఇలా చేసుకుంటూ తమ ఆధిపత్యాన్ని ప్రపంచం మీద ఉండాలి అని చెప్పుకునే ప్రయత్నం వీళ్ళది. అది సైద్ధాంతిక పరంగా కావచ్చు, లేదా డబ్బుల కోసం కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు. యుక్రెయిన్లో కూడా మనకి ఆరోపణలు ఏమున్నాయంటే, యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం యుక్రెయిన్లో ఉన్న ఆయిల్, గ్యాస్. రష్యా తర్వాత యూరోప్లో అత్యధికంగా ఆయిల్, గ్యాసు బయటపడింది యుక్రెయిన్లో. సో యుక్రెయిన్ ఆయిల్, గ్యాస్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి జో బైడెన్ కుమారుడు, ఇది గతంలో ట్రంప్ ఉన్నప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి, ఆ జో బైడెన్ కుమారుడు పెట్టిన కంపెనీ కోసం అసలు యుద్ధం ప్రారంభమైంది అనేది. సో ఈ డీప్ స్టేట్ అనేది కేవలం సిద్ధాంతాలే కాదు, సిద్ధాంతాలను అడ్డం పెట్టుకుని తమ వ్యాపార వాణిజ్యాలని, అవినీతిని అన్నిటినీ చేసుకునే దిశగా సాగుతే ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళకి ఇదే అవుతుంది. ఆ వ్యవస్థ ఈరోజు ట్రంప్ ఒక రకంగా భగ్నం చేస్తున్నాడు. గతంలో భగ్నం చేశాడు, మళ్ళీ వీళ్ళందరూ వెనక్కి తీసుకురాగలిగారు. కానీ ఈరోజు మళ్ళీ ట్రంప్ దాన్ని భగ్నం చేస్తున్నాడు. ఆ భగ్నం చేయడంలో ఏ స్థాయిలో ఈరోజు ట్రంప్ మాట్లాడుతున్నాడంటే, చివరికి జార్జ్ సోరోస్ అనే వ్యక్తిని మొట్టమొదటిసారి అమెరికన్ రాజకీయాల్లో ఈ లిబరల్ సిద్ధాంతంతో గుర్తించే దిశగా సాగిపోయారు. ఎలాన్ మస్క్ స్పష్టంగా చెప్పాడు, జార్జ్ సారోస్ లాంటి బిలియనీర్స్ కారణంగానే ఈ డెమోక్రట్లు, లిబరల్స్ వీళ్ళు నడుస్తున్నారని. సో తాము ఏమి చేసినా ఈరోజు ప్రపంచ రాజకీయాల్ని గత 4 ఏళ్లుగా పెద్దగా ప్రభావితం చేయలేకపోయాం. భారత్ మాట వినలేదు, రష్యా మాట వినలేదు, ఇజ్రాయెల్ మాట వినలేదు. సో ఈ నేపథ్యంలో ఆయన ఓడిపోయిన తర్వాత చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. యుక్రెయిన్కి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మనుషులను వదిలిపెడుతున్నాడు. సిరియాలో కొన్ని పరిణామాలు అధ్యక్షుడు పారిపోవడం, ఇవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో ఈ అటాక్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి వస్తే ఏదైతే సోకాల్డ్ జిహాదీ నెట్వర్క్ పేరుతో కోట్లాది రూపాయలు తిని సామాన్య ప్రాణాలు, ఇప్పుడు పాలస్తీనాలో గాజాలో చూస్తే
సామాన్యులు ఈరోజు తినడానికి తిండి లేక చస్తుంటే హమాస్ నాయకులందరూ అత్యంత ఖరీదైన జీవితాలు ఖతార్లో గడుపుతున్నారు. అవును. అది హమాసే కాదు, తాలిబాన్ నాయకులు కావచ్చు, లేదా ఇంకొక తీవ్రవాద సంస్థ నాయకులందరూ కూడా. సో ఇది వాస్తవం. ఈ తీవ్రవాదాన్ని అనేదాన్ని అడ్డం పెట్టుకొని ఈ సోకాల్డ్ అమెరికా ఫండింగ్తో లేదా ఈ లిబరల్ ఫండింగ్తో ఇదంతా జరుగుతోంది అనేది గల్ఫ్ దేశాలు కూడా గుర్తించాయి. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా వీళ్ళు ఒకసారి ఇప్పుడు ట్రంప్ వస్తే నిధులు ఆగిపోతాయేమో ఇంకోటి, ఈ నేపథ్యంలో ట్రంప్ మీద అసహనం ఉంది. ఆ అసహనాన్ని ఈరోజు వాళ్ళు అమెరికాలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు. మొట్టమొదటిసారి బహిరంగంగా ఐసిస్ పేరు వచ్చింది ఈసారి. ఓకే, అవును. మనకి ఆ న్యూయార్క్ బిల్డింగ్స్ మీద దాడి తర్వాత, వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి తర్వాత మొట్టమొదటిసారి ఒక తీవ్రవాద సంస్థ స్వయంగా ఒక దాడిలో పాల్గొందన్న విషయం ఈరోజు వచ్చింది. ఇది ట్రంప్కి ఒక హెచ్చరిక. ఈ ట్రంప్ అమెరికాలో ఆల్రెడీ, అందుకనే ట్రంప్ దీని మీద స్పందిస్తూ ఏం చెప్పాడు, ఎవరైతే అమెరికాలో అతి భయంకరమైన నేరస్తులు అనుకుంటాం వాళ్ళకన్నా భయంకరమైన నేరస్తుల్ని ఈరోజు ఈ ఉదారవాద నాయకులు తీసుకొచ్చి దేశంలో పెట్టారు. ట్రంప్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అదే వ్యాఖ్యలు యూరోప్కి కూడా వర్తిస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో దాడి జరగడానికి ముందు క్రిస్టియన్ మార్కెట్లో జర్మనీలో ఇదే సంఘటన జరిగింది. అంతకుముందు సంవత్సరం ఫ్రాన్స్లో జరిగింది, అంతకుముందు సంవత్సరం బ్రిటన్లో జరిగింది. అంటే ఇవన్నీ కూడా తాము ఏదైతే సాధించదలుచుకున్నామో అది జరగడం లేదు అన్న ఒక అసహనం. రెండోది, పాలస్తీనా విషయంలో వీళ్ళు ఎంత సానుభూతి పొందాలని చూసినా ప్రపంచం సానుభూతి ప్రకటించకపోవడం, సాటి గల్ఫ్ దేశాలే వీళ్ళ మాటని వినకపోవడం, దీంతో వీళ్ళకి ఏం చెయ్యాలి అన్నది దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ తీవ్రవాదులు భారతదేశంలో ఇటువంటి సంఘటనలకు పాల్పడ్డారు. ఈరోజు అమెరికాలో ఇప్పటికైనా అమెరికా ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే 2017లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫారిన్ మినిస్టరు జవేద్ ఏదైతే చెప్పాడో, మీకు ఈరోజు అర్థం కాదు, రాబోయే 10 ఏళ్లలో మీకు అర్థమవుతోంది. మానవ హక్కులని, ఉదారవాదం అని, మానవత్వం అని మీరు ఏదేదో చేస్తున్నారు, శరణార్థులను తీసుకెళ్తున్నారు, మీరు పాముని తీసుకుపోయి పక్కన పెట్టుకుంటున్నారు. ఇది మీకు రాబోయే దశాబ్దంలోగా అర్థమవుతుంది. ఎందుకంటే మేము వాళ్లతో బతికాం, ఇక్కడ పుట్టింది అది, దాని మనస్తత్వం మాకు బాగా తెలుసు, మీరు అది అర్థం చేసుకోవట్లేదని ఆయన చేసిన హెచ్చరిక ఏదైతే ఉందో 2017లో వితౌట్ మిన్సింగ్ సూటిగా స్పష్టంగా చెప్పాడు ఆయన. అది ఈరోజు నెమ్మదిగా యూరోప్లో పరిణామాలు కానీ అమెరికాలో పరిణామాలు కానీ మనకి స్పష్టం చేస్తున్నాయి. ఆఖరికి బంగ్లాదేశ్ పరిణామాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. ఈ సోకాల్డ్ ఉదారవాదం, మానవత్వం, మానవ హక్కులు, నాయకుల హక్కులు, జీవితాలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఈ నినాదాలతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అతివాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. అతివాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ అతివాదానికి నెమ్మదిగా వ్యతిరేకత పెరుగుతున్న వేళ ఇటువంటి సంఘటనలకి వీళ్ళు పాల్పడుతున్నారు. ఎందుకంటే అసహనం పెరిగిపోతుంది. మేము ఉన్నామని చూపించుకోవడానికి మన భారతదేశంలో కాశ్మీర్లో ఇట్లాంటి సంఘటనలు అడపదడప చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఈరోజు అమెరికాలో ప్రారంభమయ్యాయి, రేపు యూరోప్లో జరుగుతూనే ఉన్నాయి. సో ప్రపంచం ఇప్పటికైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ 2017లో యుఏఈ ఫారిన్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి ఏదైతే చెప్పాడో, హక్కులు అవసరమే, కానీ హక్కులు ఒక వర్గానికి మాత్రమే హక్కులు కల్పించేలా ఉండకూడదు. హక్కులు అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు సమానమే. ఇది ఈరోజు మనం భారతదేశంలో కూడా అదే చర్చ. వీళ్ళు హక్కులు అనేవి కేవలం ఒక వర్గానికో ఒక మతానికో పరిమితం చేస్తూ మైనారిటీ మెజారిటీ అంటూ మైనారిటీ అపీజ్మెంట్ చేస్తూ దాన్ని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ప్రజలు అంగీకరించరు. ఈ విషయాన్ని ఈరోజు అమెరికా ప్రజలు ఆల్రెడీ అంగీకరించారు, ట్రంప్ రాక అందుకే. కానీ దాన్ని వీళ్ళు ఏదో ఒక రకంగా అడ్డం కొట్టడమో లేదా తమ అసహనాన్ని వ్యక్తం చేయడమో జరుగుతుంది. ఈరోజు జర్మనీలో కూడా ఫార్ రైట్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ కోల్పోయింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కెనడాలో కూడా చూస్తే ఖలిస్తాన్ పేరుతో ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ఏదైతే చేశారో వీళ్ళందరూ సోకాల్డ్ లిబరల్ వీళ్ళందరూ, అది కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఎందుకంటే మీరు
హక్కులు అంటే కేవలం కొంతమందికి కాదు. అవును సెక్యులరిజం అంటే కొంతమందికి కాదు. అవును ఇవన్నీ కూడా ప్రజలు ఇంకా భరించే స్థితిలో లేరు గత 4-5 దశాబ్దాలుగా. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో రష్యా పేరుతో అమెరికా ఏదైతే ఈ సోకాళ్ళు యుద్ధాన్ని ప్రారంభించిందో అది ఈరోజు 5 దశాబ్దాలు దారిపోయింది. ప్రజలు గ్రహించారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏ మతానికి సంబంధించి వీళ్ళు రెచ్చగొట్టారో ఆ మతంలో ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇక అర్థం చేసుకోవాల్సింది ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఈ లిబరల్స్, వీళ్ళు అక్కడి ప్రజలు అర్థం చేసుకోకపోతే రేపు వాళ్ళ ప్రాణాలే పోతాయి. ఈరోజు జరిగిన సంఘటనలు రేపు భవిష్యత్తులో పునరావృతం అవుతాయి. భారతదేశం ఎప్పటి నుంచో ఎదుర్కొంటుంది, మనకు అలవాటు అయిపోయింది, రేపు మీరు అలవాటు చేసుకోవాల్సి, మీరేమీ దానికి ప్రత్యేకత ఇది ఉండదు. సో ఈరోజు ట్రంప్ రాకని వ్యతిరేకిస్తూ అసహనాన్ని ప్రదర్శిస్తూ వీళ్ళు చేస్తున్నది ఏదైతే ఉందో, యూరోప్లో జరుగుతున్న పరిణామాల మీద అసహనం చేస్తున్నారో, భారతదేశంలో నరేంద్ర మోడీ వినలేదని బంగ్లాదేశ్లో ఏదైతే చేస్తున్నారో, ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కుట్రపూర్వకంగా జరుగుతోంది. అయినా కూడా తాము గెలుపొందడం లేదన్న అసహనాన్ని వీళ్ళు ఈరోజు ప్రదర్శిస్తున్నారు. రేపు జనవరి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యుక్రెయిన్లో ఏం జరుగుతుంది, మిగతా చోట్ల ఏం జరుగుతుంది అన్నది మార్పులు మనం వేచి చూసా. కానీ మార్పులు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. వీళ్ళ యొక్క మొత్తం వ్యవహారం, అది ఇజ్రాయెల్ సంబంధించి కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఈరోజు స్వయంగా అమెరికాలో కావచ్చు, వాటి మీద గట్టి వ్యతిరేకత మాత్రం, గట్టి చర్యలు మాత్రం అన్ని దేశాలు కలిసి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మనకి దక్షిణ అమెరికాలో జాతీయవాద ప్రభుత్వం ఉంది, అర్జెంటీనాలో. యూరోప్లో నెమ్మదిగా జాతీయవాదులకి ప్రాముఖ్యత, భారతదేశంలో జాతీయవాద ప్రభుత్వం ఉంది. సో బలమైన జాతీయవాద ప్రభుత్వాలు ఈరోజు అధికారంలో కలిసికట్టుగా ఉన్న వేళ ఏం జరుగుతుంది అన్నది చూడాలి.